ప్రభు నామానికి వందనాలు. ఇంకొక మంగళవారం సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క మంగళవారపు సాయంకాలమున మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ పరిశుద్ధమైన నీ పవిత్రమైన మందిర ఆవరణంలో మమ్మల్ని తీసుకొని వచ్చి ఇలా నీ సన్నిధానంలో ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇప్పటిదాకా నీ కాపుదల భద్రతను మేము అనుభవించి మా పనులలో, మా పరిచర్యలలో, మా యొక్క ప్రయాణాలలో, మా యొక్క ప్రయాసలో మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. చేసిన ప్రతి పని మా ప్రభా, చేసిన ప్రతి ప్రయత్నాన్ని మీరు ఫలింపజేసి మేము సంతోషంగా మా జీవితాన్ని గడపగలగడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు. మేము చేసిన ప్రార్థనలు మీరు అంగీకరించారు. మా ప్రయాసను మీరు దీవించారు. మా ప్రభా, మా పనిపాట్లు చేసుకోవడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చారు. మేము ఎక్కడ ఉన్నా నీ నామాన్ని గణపరుస్తూ నీ కొరకు జీవించగలగడానికి నీ సహాయాన్ని మాకు ఇచ్చారు. ఆయా రీతులుగా అక్కడక్కడికి ప్రయాణమై వెళ్ళినప్పుడు నీ కాపుదల భద్రతనిచ్చి మా ప్రభా, మా ఆఫీసుల నుంచి తిరిగి మమ్మల్ని సకాలంలో మా ఇళ్ళకు చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి, మరి మా ప్రభా, అనేకులు మా సంఘస్థులు, మాకు తెలిసిన వారు, మా బంధువులు ఆయా రీతులుగా మరి వారి ఉద్యోగాలను ముగించుకొని వారి ఇళ్ళకు వెళ్తూ ఉంటారు. వారి ప్రయాణాల్లో ఎలాంటి మా ప్రభా ఆపద కలగకుండా సరైన సమయానికి మరి సరైన రీతిగా వారి ఇళ్లకు చేర్చవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. కొంచెం మేఘావృతమై ఉంది, వానలు పడుతున్నాయి. మరి మా తండ్రి, మీరు మమ్మల్ని కనికరించారు. భయంకరమైన వేడిమి నుంచి మాకు విడుదలనిచ్చారు. కానీ మా ప్రభా, మరి ప్రయాణాలలో మా ప్రియులకు ఎలాంటి తొందర కలగకుండా నీ యొక్క దేవదూతల కంచె వేసి వారిని కాపాడి వారి ఇళ్లకు చేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సాయంకాలం సంఘంలోని కుటుంబాలన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబంలోని ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనలు మీరు అంగీకరించి వారికి ఉన్న ప్రతి విధమైన ఈతి బాధలన్నిటిలో మీరు వారికి తోడై ఉండి మీరే వారికి దేవుడుగా ఉండి సరైన మా ప్రభా సహాయాన్ని వారికి ఇచ్చి వారికి కావలసిన మేలులను మీరు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మాకు తెలియకుండా ఎంతమంది అయితే అస్వస్థగా ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా నిశ్చితమైతే మరి మా తండ్రి, వారి ప్రార్థనను మీరు అంగీకరించి వారి జీవితంలో మరి మా ప్రభా మరి మా నాయన నీకు నమ్మకంగా ఉండి మా ప్రభా నేను ప్రార్థించి మేలు పొందగలగటానికి కావాల్సిన కృపను దయచేయండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి మా తండ్రి, ఈ వారంలో, వచ్చే వారంలో మా బిడ్డలకు, మా పిల్లలకు మరి మా తండ్రి స్కూళ్ళు, కాలేజెస్ తెరుస్తూ ఉన్నారు. పిల్లలు తిరిగి వారి కళాశాలలకు, వారి యొక్క స్కూళ్ళకు వెళ్తూ ఉన్నారు. మరి వారు వెళ్తున్న నూతన క్లాసెస్లో, నూతన స్కూళ్ళలో మరి మా తండ్రి వారికి తోడుగా ఉండండి. కొంతమంది యవన బిడ్డలు మరి మా తండ్రి కొత్త కాలేజెస్ను చూస్ చేసుకుంటూ ఉన్నారు. మీరు వారికి నిర్ణయించినదేదో వారు గమనించి ప్రార్థించి నీ యొక్క మా ప్రభా మరి ప్రోత్సాహముతో వారు ఆ కాలేజెస్లో చేరగలగటానికి, అది వారికి ఆశీర్వాదంగా ఉండగలగటానికి సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి. సంఘంలో ఐక్యతను దయచేయండి. సంఘంలో ప్రతి వారము మా ప్రభా మరి నేర్పుతోనూ, ఓర్పుతోనూ, సహనముతోనూ మేము మా ప్రభా మా సేవా పరిచర్లు జరిగించగలగటానికి సహాయం ఇవ్వండి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా ప్రభా నీ యొక్క కృప కొరకు మేము అడుగుతూ ఉన్నాం. దినవృత్తాంతముల గ్రంథంలో నుండి మేము ఒక అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మీరు ఆ అధ్యాయాన్ని మా కొరకు మీరు రాయించారు. మా ప్రభా, ఆ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట మీరు మా కొరకే రాయించారని మేము గమనించి, ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలను మేము గమనించి మా జీవితాల్లో వాటిని అన్వయించుకునే వాక్యం మీరు మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, నీ కాపుదలను, నీ భద్రతను మా ప్రభా మీరు మాకు ఇవ్వమని, సరైన రీతిగా మరి మా ప్రభా నీ వాక్యాన్ని విభజించి ఆ వాక్య ప్రకారంగా మేము సరైన రీతిగా నడుచుకోవడానికి కావలసిన కృపను మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, ఎవరెవరైతే ఈ బైబిల్ స్టడీకి రావాలని తీర్మానం చేసుకుని వస్తున్నారో వారందరితో మీరుండి వారు రాగలగటానికి సమస్తమును అనుకూలపరిచి తీసుకొని వచ్చి నీ వాక్యాన్ని విని మేలు పొందడానికి సహాయం చేయమని, మా ప్రభా వాక్యాన్ని విభజిస్తున్న నీ దాసుని మీరు నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి కేవలం నీ వాక్యము మా నోటి నుండి వినిపించి మీరే ఘనత మహిమ పొందుమని మా ప్రాణనాథులైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయాన్ని మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా. మరియు దావీదును, సైన్యాధిపతులను, ఆసాపు,
హేమాను యదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలమును తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారము ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కురు, యోసేపు, నెతన్యా అను అషర్యేల అనువారు. యదూతూను సముద్రంలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యదూతూను చేతి క్రింద నుండి యదూతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, హషబ్య, మత్తిత్య అను 6. హేమాను సముద్రంలో హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్య, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్య, హనాని, ఎలియాత, గద్దల్తి, రోమా యజెరు, యష్కాష, మల్లోతి, హోతీరు, మయజీమోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘాయువు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యదూతూనకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడముల ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తన తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడి ఉన్న ప్రవీణులైన పాఠకులు లెక్క 208. తాము చేయు సేవ విషయములో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశబంధమైన యోసేపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూరు పేరిట పడెను. వీడును వీరి కుమారులను సహోదరులను 12. నాలుగవది యజ్రీ పేరిట పడెను. వీరును వీరి కుమారులను సహోదరులను 12. అరువది నెతన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. అరువది బక్కీయాహు పేరిట పడెను. వీరి కుమారులు సహోదరులు 12. ఏడవది యెషర్యహ పేరిట పడెను. వీరి కుమారులు సహోదరులు 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. తొమ్మిదవది మత్తన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులు 12. 10వది షిమి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులు 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 12వది హషబ్య పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 13వది షూబాయేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మత్తిత్య పేరిట పడెను. వీరి కుమారులను సహోదరులను 12. 10వది ఎరేమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది యష్బేకాషా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 18వది హననీ పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది యతిత్య. 20ది ఎలియాత పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. 21వది హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గద్దల్తి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయేతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమమ్మీయజేరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం దేవుడు తన యొక్క సేవకుడైన దావీదు ద్వారా దేవుడు చేసుకున్న కార్యాలను గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. దావీదు తన జీవితంలో దేవుని గురించి ఆలోచించినవాడు అని మనం గమనించాం. దావీదు తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినవాడు అని గమనించాం. దావీదు తన జీవితంలో దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించినవాడు అని గమనించాం. 24వ అధ్యాయం పోయిన వారం చదువుకున్నాం. 25వ అధ్యాయం ఈ వారం మనం ధ్యానిస్తూ ఉన్నాం.
ఒక వ్యక్తి తన జీవితంలో దేవునిని సంతోషపెట్టాలి అనుకుంటే, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని హృదయానుసారంగా జీవించాలి అని అనుకుంటే, దావీదు చేసిన కార్యాలను మనము ఒక్కసారి మన గమనంలోనికి తీసుకోవాలి. వాస్తవానికి మానవుల నైజం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఏదైనా తనకు పని అప్పగించి ఆ పని చేయటానికి పెద్దరికాన్ని ఇస్తే మానవులు చేయటానికి ఇష్టపడతారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యము చేయాలనుకుంటే, ఆ గొప్ప కార్యము చేయటానికి ఆయన తప్పకుండా ఆ కార్యము చేయడానికి కావలసిన సహాయ సహకారాలు కోరుతూ తను చేస్తున్న పని సరైన రీతిగా ఉండాలని కోరుకుంటాడు. దావీదు విషయానికి వస్తే, ఆయన తన జీవితంలో చేయని విషయాల కొరకు, తను చేయని వాటి కొరకు, జాగ్రత్తగా వినాలి, తను కట్టించని దాని కొరకు, తను ఇంకా ఆలోచిస్తూ ఏమి జరగబోతుందో దాని గురించి ఆయన తీసుకున్న చర్య, ఆయన ఆలోచించిన విధానం, ఆయన చూపిన చొరవ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది? మీకు చాలా రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను. దావీదును దేవుడు రాజు చేసిన వెంటనే మొదట ఆయన దేవుని గురించి ఆలోచించాడు. మీ జీవితాలలో ప్రాధాన్యత ఇలా ఉండాలి. దావీదు మొదట దేవుని గురించి ఆలోచించాడు. దావీదు మొట్టమొదట తను ఎప్పుడైతే దేవుడు ఆయనను ప్రతిష్ఠించి ఆయనను అభిషేకించి రాజుగా చేశాడో, సౌలును మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో సౌలు ఆయన కుమారుడైన యోనాతాను చనిపోవడం మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో, 2వ సమూయేలు మొదటి అధ్యాయంలో దావీదు వారిని గూర్చి ఒక ఆలాపన గీతం పాడతాడు. అంటే వారు చనిపోయినది వారిని ప్రశంసిస్తూ పాడతాడు. దాని తరువాత దావీదు రాజు తను ఒక్కసారి తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత మొట్టమొదటిది తన సింహాసనాన్ని గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచించాడు. ఇది మానవుడి జీవితంలో దేవుడు ఎదురు చూసేది. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ ప్రివిలేజ్, దేవుడు ఒక చక్కని కుటుంబం ఇస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు, దేవుడు నీవు కోరుకున్న స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో దేవుని గమనిస్తూ ఉంటాడు. వన్స్ వెన్ యు ఆర్ ఆన్ దట్ సీట్, నీకు ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ఇంటిలో ఒక వ్యక్తి, ఒక భర్తగా, లేకపోతే తండ్రిగా, లేకపోతే అమ్మగా దేవుడు నీకు ఒక మంచి స్థానం ఇచ్చి, ఒక మంచి నీకు అన్ని విషయాల్లో నీవు వివేచన జ్ఞానము కలిగి జీవిస్తున్నప్పుడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, పిల్లలనిచ్చి, ఇంటిలో ఎలాంటి కొరత లేకుండా, బాధలు లేకుండా నీవు జీవిస్తున్నప్పుడు, దేవుడు నీ నుండి గమనించేది, హూమ్ డు యూ థింక్ ఫస్ట్? జీవితంలో మొదటి స్థానం, మొదట ఎవరిని గురించి ఆలోచిస్తావు? దావీదు సింహాసనం ఎక్కిన వెంటనే మొట్టమొదటిగా ఆయన ఆలోచించి దేవుని గురించి. రెండవది, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటాడు, ఇంతగా నన్ను హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని? అయ్యా, ఈ స్థానము ఐఎమ్ అన్ఫిట్, నన్ను ఇంతగా హెచ్చించడానికి ఇది నీ కృపయ్యా, నీ కరుణయ్యా. రెండవది, ఆయన చెదిరిపోయిన 12 గోత్రాల ఇశ్రాయేలు గురించి ఆలోచించాడు. ఎందుకు ఆయన ఆలోచించాడండి? చెదిరిపోయిన ఇశ్రాయేలు ఎందుకు ఆలోచించాడు? మొదటి సమూయేలు గ్రంథం 23 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 23వ అధ్యాయంలో 7వ అధ్యాయమో 8వ అధ్యాయంలో సౌలు రాజు అవుతాడు. సౌలు రాజు అయినప్పటి నుండి ఆయన బెన్యామీను గోత్రికులను మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాడు. రెండవది, తన సింహాసనాన్ని మాత్రమే స్థిరపరచుకోవడానికి కష్టపడ్డాడు. మూడవది, తన కుమారుడైన యోనాతానే ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఇష్టపడ్డాడు. తన జీవితంలో తను అనర్హుడు అన్నాడు. ఎప్పుడైతే సమూయేలు ఆయనను అభిషేకించినప్పుడు సౌలు చెప్పిన మొదటి మాట, సౌలు అభిషేకిస్తానన్నప్పుడు ఆయన వెళ్ళి సామానుల గదిలో దాచుకుంటాడు. వారు వెళ్ళి ఆయనను పట్టుకొని వస్తారు. ఎవరిని? సౌలును. ఇశ్రాయేలు గోత్రములో బెన్యామీను గోత్రము చివరిది కదా, మా నాన్న వారి కుటుంబం బెన్యామీను గోత్రములో చివరిది కదా, ఇలాంటి మా గోత్రంలో నుండి, మా ఇంటిలో నుండి నేను రాజవ్వడం ఏంటి అని అన్న సౌలు ఒక్కసారి దేవుని స్థానం ఇచ్చిన వెంటనే
ఆ స్థానాన్ని స్థిరపరచుకోవటానికి కావలసినన్ని చెడు ఆలోచనలు చేశాడు. గమనించాలి, బాగా గమనించాలి. మనకు ఏదైనా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, దేవుడు ఒక స్థానంలో నిన్ను నిలబెట్టినప్పుడు, మొదటిది నువ్వు గమనించాల్సింది, ఆ స్థానము నీ అర్హతను బట్టి ఇవ్వలేదు, ఆయన అనుగ్రహం బట్టి నువ్వు పొందావు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యు ఆర్ ఫిట్ ఇనఫ్ టు గెట్ ఇట్. నీ అర్హతను బట్టి, నీ క్వాలిఫికేషన్ బట్టి దేవుడు ఆ స్థానంలో నిన్ను కూర్చోబెట్టలేదు, ఆయన అనుగ్రహం. ఎక్కడి నుంచి వచ్చిందండి దావీదుకు ఈ ఆలోచన? సౌలును గమనించాడు. సౌలు తన కుమారుడైన యోనాతానును ఆ స్థలంలో కూర్చోబోవాలని పెట్టి ఒక్క దావీదును ఎలా తరిమాడు అంటే, ఎందుకంటే బాగా గమనించండి, కూర్చోబెట్టిన వాడు ఎవడు ఆ స్థానంలో కూర్చోబెట్టాడో ఆ స్థానంలో కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆ స్థానాన్ని స్థిరపరచలేడా? ఆ స్థానాన్ని నుండి నిన్ను తప్పించలేడా? నీకున్న స్థితిగతుల నుంచి నిన్ను తీసివేయలేడా? గమనించాలి. దావీదు తన జీవితంలో తన ముందున్న రాజు అయిన సౌలును గూర్చి జాగ్రత్తగా ఆలోచించాడండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారిని మనం ఎలానూ స్టడీ చేయం. మన తల్లిదండ్రులు అసలే స్టడీ చేయం. వారి మంచి చెడ్డలను, వారి జీవిత సరళిని మనం స్టడీ చెయ్యము. అందుకే బైబుల్ ఇచ్చాడు. బైబుల్లో ఇన్ని క్యారెక్టర్స్ ఇచ్చాడు. ఇన్ని క్యారెక్టర్స్ వారు జీవించిన విధానాన్ని క్లియర్గా రాసి ఉంచాడు. ఆ దినాల్లో దావీదునకు బైబుల్ లేదు, ఆయనకున్నది పంచకాండాలు మాత్రమే. ఆ పంచకాండాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించడానికి ఇష్టపడ్డాడు. గమనించండి, మొట్టమొదటిది ఆయన జీవితంలో దేవుడు, రెండవది దేవుని ప్రజలు, మూడవది దేవుని ఆజ్ఞలు. మందసం పెట్టే బయట ఉంది. సౌలు తను జీవించిన 22 సంవత్సరాలు దాని గురించి ఆలోచించలేదు అంటాడు. మొదటి ఆయన వచ్చిన వెంటనే. నాలుగవది ఆ మందసము పెట్టడానికి, ఆ మందసమును ఉంచడానికి మందిరం, దేవుని మందిరం. ఐదవది 24వ అధ్యాయంలో ఆ మందిరములో లేవీయులు మాత్రమే పని చేయాలని కహతు వంశములైన అహరోను వంశాలను ఎన్నుకోవడం. 24 మంది 24 తరగతులుగా విభజించి 25వ అధ్యాయంలో వారికి సహాయకరంగా ఉండటానికి లేవి వంశంలో నుంచి వచ్చిన ఆసాపు, హేమాను అండ్ యదూతును వారిని క్వైర్ డైరెక్టర్స్గా చేయడం. చర్చి దొరికింది మనకు. చర్చి దొరికిన తర్వాత మన ఆలోచన, చర్చి దొరికింది, ఈ చర్చిలో ఎవరు క్వైర్లో కూర్చోవాలి, ఎవరు వాయిద్యాలు వాయించాలి, చర్చి కట్టుకొని, లేకపోతే చర్చి దొరికి స్థలము దొరికిన తర్వాత మనం ఆలోచిస్తాం. ఈయన ఇంకా కట్టలేదండి, ఈయన ఇంకా ఏమీ స్థిరపరచలేదండి. స్థలం ఒకటి అరానా కళ్ళాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడ యెహోవా మందిరాన్ని కట్టాలి. తన జీవితంలో ఇంకా ఏది చూడనిది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. దావీదు విశ్వాసం చూడండి. ఇంకా గుడి కట్టలేదండి. ఆ గుడి ఎలా ఉంటుందో, ఆ గుడిలో ఎలాంటి ప్రజలు పనిచేయాలో, ఆ గుడిలో ఎవరు క్వైర్ డైరెక్టర్స్గా ఉండాలో, ఎవరు పాడాలో చీటీలు వేసి వీళ్ళు కూడా 24వ అధ్యాయంలో అహరోను సంతతిలోని 24 తరగతులను చేశాడు. ఒకసారి 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం 18వ వచనం. 23వది దెలాయాకు, 24వది మయాజ్జాకు పడెను. అంటే అహరోను సంతతి నుండి వచ్చిన కుమారులలో 24 తరగతులను చేశాడు. 8వ తరగతి అబియా, మనకు తెలుసు కదా, లాస్ట్ టైం చెప్పా. అబియా తరగతి నుండి ఎవరు వస్తారు? జకర్యా వస్తాడు. ఇది అహరోను సంతానం. జకర్యా వస్తాడు. ఆ జకర్యా కొడుకే బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ జకర్యా ఎలిజబెతుకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవుడు కనిపిస్తాడు కదండి. లూకా 1వ అధ్యాయంలో జకర్యా. ఒకసారి చూడండి, లాస్ట్ టైం చూపించిన, మీరు మర్చిపోకూడదు. ఇది లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయము.
5వ వచనం, యూదయ దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోని జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరుపుచుండెను. ఎక్కడండి అబియా తరగతి ఎక్కడ విభజింపబడింది? మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము. దేవుని మందిరము కట్టబడక ముందు, కట్టబడి పడిపోయి ఇంకొకసారి కట్టబడి ఎన్నిసార్లు జరిగినా వారు ఆ తరగతి క్రమాన్ని ఈనాటికి కూడా వదలలేదంట. గమనించాలి మీరు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, అందుకే ఇశ్రాయేల్ అంటే ఆయన ఇశ్రాయేల్ ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టును అన్నట్టాడు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును. ఎందుకండి? వారు నిర్ణయించుకున్న నిర్ణయాలను వారు కుడికి కానీ ఎడమటికి కానీ వారు తెలగరట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇది 6 విషయాలు. ఇంకా తన జీవితంలో ఏమి అసలు మందిరం కట్టబడలేదండి. మందిరము కట్టబడినప్పుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో తన కుమారుడైన సొలొమోను తను నాన్న చెప్పిన వారినే వాడుకున్నాడు. ఆలయము కట్టిన తర్వాత మీరు గమనిస్తే 2వ దినవృత్తాంతంలో గమనిస్తాం, ఎవడైతే వాళ్ళ నాయన నిర్ణయించాడో వారే అక్కడ పనిచేశాడు. ఎప్పుడు దాకా పనిచేశారండి? యేసు ప్రభు పుట్టేదాకా పనిచేశారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. 25వ అధ్యాయానికి వద్దాం. దావీదు రాజు తన జీవితంలో ఎవరిని కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదు. దావీదు రాజు దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను ఎవరితో పంచుకోవలసిన అవసరం లేదు. హీ డజంట్ నీడ్ టు కన్సల్ట్ ఎనీవన్. కానీ మొదటి వచనములో, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేక పరిచిరే. ఆలోచిస్తున్నారా? దావీదులో ఉన్న అతి శ్రేష్టమైన గుణం, మొదటిది దేవునితో కన్సల్ట్ చేస్తాడు. రెండవది తన చుట్టూ వాడిని కలుపుకొని పోతాడు. హీ నెవర్ టేక్స్ ఇండిపెండెంట్ డిసిషన్స్ ఆర్ ఇండివిజువల్ డిసిషన్స్. జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆ దినము చేసినది యేసు ప్రభు వచ్చేదాకా నిలబడడానికి ఒకే ఒక కారణం, దావీదు వ్యక్తిగతంగా తన మెప్పు కొరకు చేయలేదండి. దావీదు తన జీవితంలో చేసిన ఏ పని అయినా తన మెప్పు కొరకు, తన యొక్క స్థానము స్థిరపడాలను చేయలేదండి. మరియు దావీదు సైన్యాధిపతులను, జాగ్రత్తగా వాక్యం వింటే, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదుతును అనువారి కుమారులలో, వారు కాదు, అనువారి కుమారులలో కొందరిని సేవా నిమిత్తమై ప్రత్యేకపరిచి. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఆసాపు, ఎందుకు హేమాను? ఈ ప్రశ్న మీకు రావాలిగా. వై డేవిడ్ సెలెక్టెడ్ దెమ్? దావీదుతో పాటి వాళ్ళ నాన్నలు ఇక్కడ చెప్పబడిన ఆసాపు, హేమాను, యెదుతును వీరు సమకాలికులు. దేవుని గురించి పాటలు రాసేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు తృష్ణ కలిగిన వారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక్కసారి కీర్తనలు 50వ కీర్తన 50వ కీర్తనలు 50 ఎవరిది ఉందండి? ఆసాపు కీర్తన. మొట్టమొదటి మాట ఆసాపు నోటిలో నుండి వచ్చి మొట్టమొదటి మాట. ఆయన మొత్తం 12 కీర్తనలు రాశాడు 150 కీర్తనలో. ఈరోజు చూద్దాం, అన్ని కాకపోయినా కొన్ని చూద్దాం. 50వ కీర్తన మొదటి వచనం, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుట. బాగా జాగ్రత్తగా వినండి. రాసింది ఎవరండి? ఆసాపు. ఆజ్ఞ ఎవరిదంటమ్మా? దేవాది దేవుడైన యెహోవా దేవుడు. ఆలోచిస్తున్నారా? ఎవడైనా సంఘములో ఎవరినైనా గొప్పగా వాడుకోవాలంటే ఈ మాట మీరు వినాలి. చాలామందికి ఒక ప్రశ్న ఉంది, వీరే ఎందుకు సంఘములో పనిచేయాలి, వీరే ఎందుకు అన్ని పనులు చేయాలి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
ఎవడు దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞను పాటించటానికి ఇష్టపడతాడు? చూపడానికి కాదండి, దేవుని ఆజ్ఞ ఏమిటండి? నీ దేవుడైన యెహోవాను నేనే, వేరొక దేవుడు ఉండకూడదు. నీ దేవుడైన యెహోవాను నేనే అన్నప్పుడు యేసు ప్రభు అది మత్తయి సువార్తకు వచ్చే సమయానికి ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను. ఎందుకండి 4 చెప్పాడు? ఎందుకు 4 చెప్పాడు? ఇక్కడ నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడని యెహోవా దేవుడు ఆజ్ఞ ఇస్తే యేసు ప్రభు ఎందుకు ఈ 4 చెప్పాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. నీ పూర్ణ మనసుతోను, విత్ యువర్ ఫుల్ అటెన్షన్, నీ పూర్ణ ఆత్మతోను, ఆత్మలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి, నువ్వు పూర్ణ శక్తితోను, ద ఇన్ఫ్లుయెన్స్ వాట్ యు హ్యావ్ ఇన్ ద సొసైటీ, నీ పూర్ణ బలముతోను. దేవుడు ఇచ్చిన బలం ఏంటమ్మా? ఈ దినాల్లో బలం ఏంటమ్మా? బలం ఏంటి మనిషికి? డబ్బు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏంటట? ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేవారు. అందుకే ఆసాపును వాడుకున్నారు. మీరు అంటారు కదా, చాలామంది అడుగుతారు నన్ను, పాస్టర్ గారు మేము లేమా, మేము చేయలేమా, సంఘంలో మేము ఈ కార్యక్రమాలు చేయలేమా? కొంతమంది కనిపిస్తారా? ఇదమ్మా ముఖ్యము. నీ పూర్ణ మనసుతో అంటే దేవుడికి మొదటి స్థానం. మొదటి స్థానం అంటే ఏంటి? 9:30కు ఆరాధన అంటే 9:20కు ఉండేవారు. అప్పుడు నాకు దేవునికి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఈయన దేవునికి భయపడుతున్నాడని. 9:30కు గుడికి ఎదిగితే నువ్వు 10:30కు 11 గంటలకు వచ్చి నేను పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తున్నాను అంటే ఎట్లా? చెప్పండి, మీరే చెప్పండి. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడి. రెండవది, ఆసాపు కీర్తనలు 73 నుంచి 83 దాకా 11 కీర్తనలు. 73 నుంచి గమనించండి ఏమంటాడు. 73వ కీర్తన, దేవుని ఆరాధించడానికి ఆసాపు కుమారులను ఎందుకు ఎన్నుకున్నారు? ఇది మీ ప్రశ్న. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడయ నిశ్చయముగా దేవుడు. అర్థమవుతుందా? ఎందుకు ఆసాపు పిల్లలను దేవుడు ఎన్నుకున్నాడు? వారి హృదయము శుద్ధ హృదయమై ఉంది. కఠినాత్మలు లేకపోతే కలంకము లేని హృదయమై ఉంది. గమనించండి. అందుకే దేవుడు వారిని వాడుకున్నాడండి. ఆసాపు కుమారులను 73 నుండి 83 దాకా 11 కీర్తనలు రాశాడు. అన్ని వద్దులేండి. జీవితంలో చాలామందికి ప్రశ్న ఉంది, ఎందుకు దావీదు ఆసాపు పిల్లలను తీసుకున్నాడు? మొదటిది, దేవుని ఆజ్ఞకు కట్టుబడి ఉండేవాడు. రెండవది, వారి పిల్లలు, ఆయన కానీ వారి పిల్లలు కానీ ఇశ్రాయేలు దేవుల ఎడల శుద్ధ హృదయులై ఉండేవారు. ఇది ఆసాపు పిల్లలు. రెండవది, యదూతోను హేమాను చూద్దాం. హేమాను 88వ కీర్తన రాశాడు. 88th Psalm, 88వ కీర్తన. ప్రధాన గాయకునికి పైన చూడండి, 80 పైన, మహలతో లయన్నోతో అను రాగము మీద పాడదగినది యెజ్రాయేలు హేమాను రచించిన గీతము. ఇది హేమాను రచించిన గీతము. కోరహు కుమారులు దాన్ని పాడలేండి. ఓకే, పాట రాసింది హేమాను. ఏమంటాడు? ఎందుకు హేమాను కుమారులను ఎన్నుకున్నాడు? 88వ వచనం, యెహోవా నాకు రక్షణకర్త అయిన దేవా. బాగా గమనించండి. అంటే నా జీవితానికి రక్షణ కేడము నీవు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. 9వ వచనం, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. మూడవది, ఆ హేమాను పిల్లలను ఎందుకు వాడుకున్నాడు? 13వ వచనం, యెహోవా నేను నీతోనే. అంటే హేమానుకు దేవుడు తప్ప వేరేవాడు లేడండి. మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప. ఆలోచిస్తున్నారా? ఎందుకు హేమానును న్యాయాధిపతులు దావీదు వాళ్ళ పిల్లలను ఎన్నుకున్నాడు? దీస్ పీపుల్ ఆర్ ఫిట్ ఇనఫ్. జాగ్రత్తగా వినాలి. ఈ ఫాదర్ అండ్ మదర్ ఆర్ ఫిట్ ఇనఫ్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘములో భార్యాభర్తలు దేవుని సంఘములో వారు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడితే వారి పిల్లలు ఎవరో ఒకరే ఎన్నుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన వల్లరా నీ పిల్లలు ఇక్కడే వాడబడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కడైనా దేవుని కోసం వాడబడతారు. గమనించాలి. అందుకే హేమాను పిల్లలు
ఎదుగుతును వీడెవడండి, ఈయన పిల్లలు ఎందుకు తీసుకున్నారండి? 89వ కీర్తన ఎదుగుతును రాశాడు. యెజ్రెయేలుడైన ఎదుగుతును రాశాడు. ఏమంటాడు చూద్దాం. యెహోవా యొక్క కృపాతిశయములను నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజెప్పెదను. 2వ వచనం, కృప నిత్యము స్థాపింపబడను. చాలా అంటే ఎదుగుతును ఆయన దేవుని ఆజ్ఞ మీద, మొదటివాడు ఆజ్ఞ మీద నిలబడ్డాడు, రెండోవాడు యెహోవా మీదనే నిలబడ్డాడు. ఎదుగుతును కృప మీద నిలబడ్డాడు. తన కుటుంబాన్ని తను కృప మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. చూడండి, మీరే గమనించండి. కృప క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా అంటూ యెహోవాను గురించి ఏమంటాడో చూడండి. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్యకారములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. 6వ వచనం, మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు, దైవపుత్రులలో యెహోవా వంటివాడు ఎవడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ఈ కీర్తన దావీదు చూచాడు. ఈ కీర్తనలో వారి మనస్సు, వారి హృదయము, వారి సేవ, వారి బలము చూపించారు. యేసు ప్రభు అన్నట్టు, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో యెహోవాను సేవించడం ప్రాముఖ్యం. ఇక్కడ తిరిగి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25కు వద్దాం. ఆసాపు 12 రాశాడు. 50, 73 నుంచి 83. ఇంటికి వెళ్ళినంత టైం ఉంటే ఒకసారి చదవండి. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ అవర్ చిల్డ్రన్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? హేమాను 88 రాశాడు. ఎదుగుతూను, ఈయనను ఒకసారి కొన్నిసార్లు ఏతాను అని కూడా పిలిచారు. ఎదుగుతాను ఆయన యాక్చువల్గా ఎదుగుతూను, కానీ ఆయనను కొన్ని చోట్ల దినవృత్తాంతంలో ఏతాను అని కూడా పిలిచారు. క్రీస్తున ఈయన 89వ కీర్తన రాశాడు. ఇప్పుడు వారు రాసిన కీర్తనలను బట్టి వారి వంశములకు దేవుడు ఆధిక్యతనిచ్చాడు. సంఘములో మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి, మీరు చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు మీ పిల్లలను వాడుకుంటాడు. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు కదా, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి పిల్లలకు నీ ప్రభావము చూపించుము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, వీరు ఎలాంటి వారు చూడండి. 25 3వ లైను, సేవా నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారము ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యహ అనువారు యెదుతూను సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు తమ తండ్రి అయిన యెదుతూను చేతి క్రింద నుండి యెదుతూను కుమారులైన గెదల్యా, జెరి, యెషయా, హషబ్య, మత్తిత్య అను 6. హేమాను సంబంధులలో జాగ్రత్తగా వినాలి. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కి, యాహు, మత్తన్యా, ఉజ్జియేలు, షబూయలు, ఎరీమోతు, హనన్యా, హనాని, ఎలియాతా, గద్దిల్తా, రోమాతి, ఎజెరు, యష్బెకాష, మల్లోతి, హోతీరు, మయేజీయతు అను వీరందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. ఎవరంట వీళ్ళు? క్రీస్తునందు దీర్ఘదర్శి అంటే ఎవరు? దీర్ఘదర్శి అంటే ఆ దినాలలో ఒక్కసారి నాతో పాటు మొదటి సమూయేలు గ్రంథం, దీర్ఘదర్శి అంటే ఏంటో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోదుమని రండని జనులు చెప్పుకొనుట వాడిక. బాగా గమనించండి. ఆ పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై, దానికన్నా ముందు 8వ వచనం 9వ వచనం చూద్దాం.
ఇప్పుడు ప్రవక్త అను పేరు పొందువాడు అంటే టుడే ప్రాఫిట్ అనేవాడిని ఆ దినాలలో దీర్ఘదర్శి అనేవాళ్ళు. చూడండి, ఇప్పుడు అంటే టుడే ప్రవక్త అను పేరు పొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలులో దీర్ఘదర్శి అంటే ఎవడు? దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరి దేవుని యొద్ద విచారణ చేయకై ఒకడు బయలుదేరిన ఎట్లా మనము దీర్ఘదర్శకుని వెద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుకా. అంటే ఈ దినాలలో ప్రాఫిట్ అనేవాడు, ఆ దినాల్లో దీర్ఘదర్శి అన్నారు. దీర్ఘదర్శి అంటే ఏంటమ్మా? ఇక్కడ ఉంది, దేవుని యొద్ద విచారణ చేసేవాడు. యెదూతూను ఆసాపు హేమాను వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను బట్టి, వారు నడిచిన విధానము బట్టి వారి పిల్లలు ప్రవక్తలయ్యారు, వారు దీర్ఘదర్శులయ్యారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి. వాట్ డు యూ గెట్ వెన్ యూ ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్? దేవుని పట్ల, నేను దేవుని సంఘములో కానీ దేవుని ఎదురు కానీ నేను దేవుని పట్ల యథార్థ హృదయుడని జీవించితే నాకేమవుతుంది? హిజ్కియా అదే అన్నాడండి, దేవా నేను నీ ఎదుట యథార్థ హృదయుడనై నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు జ్ఞాపకం చేసుకోమని ఏడ్చాడు అంతే. దేవుడు మళ్ళా యెషయాను పంపించాడు వాపసు. నిన్ను చంపడం లేదే హిజ్కియా, నీకు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను అన్నాడు. తల్లిదండ్రులు యథార్థ హృదయులై మాట్లాడితే కుమారుడు ప్రవక్తలు అవుతారట. అంటే దేవుని విషయంలో ప్రవక్తలు అవుతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు, ఇది నా మాటలు కాదండి. అందుకే వారు దేవుని పట్ల ఎప్పుడైనా దేవుడికి, ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఉన్నారు, ఆసాపు హేమాను యెదూతూను. ఇప్పుడు వీళ్ళ పిల్లలు 288 మంది ఉన్నారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ. ఎంతమంది అయ్యారండి దీర్ఘదర్శులు? 288 పీపుల్. 3 వల్ల మీరే చూడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 7వ వచనం, యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తన సహోదరులతో కూడి ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. కెన్ యూ బిలీవ్? 3 యథార్థంగా ఉన్నారండి. 288 మంది దేవునికి దీర్ఘదర్శులు ప్రవక్తలుగా తయారయ్యారండి. మన పంట మన పిల్లలు కోస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు ఏమి విత్తుతావో అది పంట పిల్లలు కోస్తారు. 280. వీళ్ళు 3 పాటలు రాశారు సార్ అంతే. ఒకడు 12 పాటలు రాశాడు. హేమాను 1 పాటే రాశాడు బైబుల్ ప్రకారంగా. ఎన్ని రాశాడు మనకు తెలీదు. 3వది యెదూతూను 1 రాశాడు. ఒకడు 12, ఆసాపు 12 రాశాడు బైబుల్లో ఉన్నది. హేమాను 1 రాశాడు. యెదూతూను 1 రాశాడు. వారి జీవితాలలో దేవుడు వారిని ఎంత ఆశీర్వదించారంటే, వీరు చూడండి ఏమంటాడో చూడండి. 5వ వచనం, వీరు ఎందుకు ప్రావీణ్యులు? క్రీస్తునందు వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులు 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. దేవుడు హేమానును హెచ్చించడానికి ఇష్టపడ్డాడండి. దేవుడు హేమానును హెచ్చించడానికి ఇష్టపడ్డాడు. బాగా గమనించండి. ఎలా హెచ్చించాడు? నాన్న పాట రాశాడు. కుమారులు దేవుని ఆలయంలో పాటలు పాడటానికి వీళ్ళు 200 బాగా గమనించాలి, 288 క్వైర్ డైరెక్టర్స్. క్వైర్ మెంబర్స్ కాదు, తర్వాత చూపిస్తా మీకు క్వైర్ మెంబర్స్ ఎంతో. దేవుని ఆలయంలో పాటలు పాడడానికి 288 మంది, 24 తరగతులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. వీరందరూ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 6వ వచనం, వీరందరూ ఆసాపునకు యెదూతనునకు హేమానునకు రాజు చేసి ఉన్న కట్టడముల ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు. ఈ మాట జాగ్రత్తగా వినండి. తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించు. ఇది ముఖ్యం. వాళ్ళ నాన్న వాళ్ళకి ఏం నేర్పించారంటే పాటలు పాడడం నేర్పించారు, పాటలు రాయించడం నేర్పించారు, తాళాలు రాయించడం, తంతి వాద్యాలు వాయించడం, మరి దేవునికి ఏర్పాటు చేసిన ప్రత్యేక తాళములను వాయించడం, దేవుని కొరకు పాటలు పాడడం వారు నేర్చుకున్నారండి.
ఇంత ప్రావీణ్యులైన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని మీరు గమనించారు 6వ వచనంలో తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండదే. బైబిల్లో ఒక రూల్ ఉందండి. బైబిల్లో ఒక రూల్ ఉంది. ఇఫ్ ఫాదర్స్ లిసన్ టు గాడ్, ఇఫ్ ఫాదర్ లిసన్స్ టు హెవెన్లీ ఫాదర్, ఇఫ్ ఫాదర్ ఇన్ ద హోమ్ లిసన్స్ టు హెవెన్లీ ఫాదర్, చిల్డ్రన్ ఇన్ ద హోమ్ లిసన్స్ టు ఫాదర్ ఇన్ ద హోమ్. అంతే. ఇంటిలో ఉన్న తండ్రి పరలోకమున్న తండ్రికి విధేయుడైతే ఇంటిలో ఉన్న పిల్లలు ఇంటిలో ఉన్న తండ్రికి విధేయులు అవుతారు. మీరు ఎక్కడైనా చూసుకో. ఎప్పుడైతే పిల్లలు అవిధేయులుగా ఉన్నారని మనం అనుకుంటామో వెంటనే నీకు అర్థం కావాల్సిందేంటి? నేను చెప్పాల్సిన పనిలే, వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి విధేయులు కారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ముగ్గురు ఇంకా బతికున్నారేమో. ఈ ముగ్గురి కింద ఈ 285 మంది విధేయులే, తమ తండ్రి ఆజ్ఞ చొప్పున. ఇక్కడ కూర్చున్నట్టు ఆడ కూర్చున్నారంతే. పెద్దోళ్ళండి వీళ్ళు, దీర్ఘదర్శులండి, ప్రవక్తలండి. మాట ఇంకోటి ఉంది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు వీరందరూ ఈ ముగ్గురు కుమారులు, ఈ 288 పిల్లలు వాళ్ళ తండ్రి మాట విన్నారు, చేతి కింద ఉన్నారు. వీరు ఈ ముగ్గురు రాజు చేతి కింద ఉన్నారు. రాజు చెప్పినట్టు చూడండి, 6వ వచనం, వీరందరూ ఆసాపునకును యెదూతునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారులు వాయించులు గాయము చేయించు ఉండిని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పిల్లలు తండ్రికి విన్నారు, తండ్రులు రాజుకు విన్నారు, రాజు దేవునికి విన్నాడండి. దిస్ ఈస్ ద ల్యాడర్. పిల్లలు తల్లిదండ్రులకు వినాలి, తండ్రి పెద్ద తండ్రి అయినా రాజుకు వినాలి, రాజు దేవునికి వినాలండి. దావీదు తన జీవితంలో సౌలు ద్వారా నేర్చుకున్నది ఇదే. దేవునికి అవిధేయులైతే నా ఇంటిలో పిల్లలే తిరగబడ్డారు. ఒకసారి ఒక్క అవిధేయత చూపించాడు, కుటుంబం వాళ్ళు తిరగబడ్డారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వీళ్ళ 288 మందిలో వచ్చారండి. 288 మంది అందరూ టాలెంటెడ్ కాదు, జాగ్రత్తగా వినాలి. అందరూ టాలెంటెడ్ కాదు, కానీ దేవుడు అన్నాడు అందరినీ దావీదు అంటాడు అందరినీ వాడుకోవాల్సిందే. కొంతమంది శిష్యులు ఉన్నారు, వాయిద్యాలు వాయించడం ఒకరు నేర్పిస్తే కానీ రాదు, అంతేనా? ఎవడో ఒక టీచర్ ఉండాలి వాయిద్యాలు నేర్పించడానికి. వీరు 288 మందికి ఎవరో రాయించారు. అందులో కొంతమంది శిష్యులు ఉన్నారు, కొంతమంది గురువులు ఉన్నారు. 8వ వచనం 7వ వచనం నుంచి చూద్దాం. యెహోవాకు గానము చేయటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడి ఉన్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. ఇప్పుడు చూడండి, తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్ద అని, ఒకడికి 70 years ఉన్నాయి, ఒకడికి 17 years ఉన్నాయి. పిన్నయని పెద్దయని, గురువని శిష్యుడని భేదము లేకుండా వంతులు వేసు. ఇది ముఖ్యం. పిల్లోడండి, వాక్యం చూడండి, పిల్లమని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో ఎందుకు వీరు ఇంతగా ట్రైన్ చేయబడ్డారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, భేదము లేకుండా చీట్లు వేసుకోండి. అప్పుడు కూడా లాస్ట్ వీక్లో చెప్పా, చీట్లు వేయడం ఆ దినాల్లో వారికి సెలక్షన్. ఏం చేశారు? మొదట వారు 24 పెద్దలను తీసుకొని కూర్చోబెట్టారు. ఆయన పేరట కొన్ని చిట్టీలు వేశారు. కొంతమంది వచ్చి దాన్ని తీసుకోమన్నారు, 12 మంది. ఆ 12 మందిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి, ఆ పెద్ద ఆయన 24, ఆయన కింద ఆయన చీఫ్ డైరెక్టర్, వీళ్ళంతా డైరెక్టర్స్ సంఘంలో సేవ చేయడానికి. అంటే 2 వారాలు వీరు ఈ 12 మంది ప్లస్ ఈయన యెదూతూను కుమారులు కలిసి దేవుని సంఘంలో పాటలు పాడతారట. పాటలు పాడించి నేర్పించి తంతి వాయిద్యాలు వాయించి. ఎందుకు మనము సంఘములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవుని సంఘములో మనము దేవుని నడుపుదల ప్రకారంగా తాళాలు తంతి వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవాలయంలో ఎందుకు సేవ చేయాలి?
ఎందుకు చేయాలో ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మ ఎవరన్నా. ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు? ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు? సంఘంలో చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకు? మొదటి సమూయేలు 16:23 గుర్తుంచుకోండి. సంఘములో ఉన్న వారందరూ పరిశుద్ధులు కాదు. పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు. సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధులు కాదు. పరిశుద్ధత లేని చోట ప్రభు ఉండడు. ప్రభువు రావాలంటే అపరిశుద్ధత అయిన సాతాను బయటికి వెళ్ళిపోయాలి. నువ్వు ఎలాంటి పాట పాడాలి? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి సమూయేలు 16:16 మా ఏలిన వాడవైన నీవు ఆగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి పట్టినప్పుడెల్లా అతడు సితారా చేతు పట్టుకొని వాయించు చేత నీవు బాగుపడదు. అమ్మా బాగా గమనించండి. కెన్ ప్రేయర్ ఓన్లీ విల్ డెలివర్ డెవిల్? సాతాను ఒక మనిషిని వదలాలంటే పాస్టర్లు వచ్చి ఎవరో దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి. దావీదు కొత్తది కనిపెట్టాడు. చమత్కారముగా దేవుని పాటలు పాడితే దురాత్మ పారిపోతుంది. చమత్కారం అంటే టాలెంటెడ్. నీవు చమత్కారంగా వాయించగలిగిండాలి. ఎవరు కనుక్కున్నారండి? గొర్రెలతో ఉండి గొర్రెల దగ్గర ఏదో గుమ్మడికాయను గిటార్ మాదిరి చేసుకొని వాయిస్తూ ఉంటే ఎవరు విన్నారండి? ఎవరు చూశారండి? వాళ్ళు అంటారు అక్కడ బెత్లెహేములో ఉన్నాడయా వాడు చమత్కారం. అంటే ఇశ్రాయేల్లో అలాంటి వాయించేవాడు ఎవడు లేడమ్మా. ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఎందుకు యెదూతును హేమాను అండ్ ఆసాపు దావీదు చెప్పినట్టు విన్నారు? కార్డ్స్ మొత్తం దేవుడు చెప్పేవాడు. పాటల పిచ్చు దేవుడు చెప్పేవాడు. ఎలా పాడాలో దేవుడు నేర్పించేవాడమ్మా. ఆలోచించండి. మన సంఘంలో జరిగిపోతున్నాయి. చమత్కారము లేదు, భయభక్తులు లేవు, దురాత్మలు పోవడం లే. మనం ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనకు చూడండి ఆత్మతో సత్యముతో అంటే కేవలం వాక్యం కాదు. నీ ఆత్మ పరమాత్మతో ఏకం కావాలి. ఏది? చమత్కారముగా దేవునిని స్తుతించగలిగిన ఆరాధన నువ్వు చేయాలి. అది చేయగలిగితే ఆ పరమాత్మ నీ ఆత్మతో మాట్లాడుతుంది. ఎందుకు? దేవుని వాక్యం నేను తట్టదు. దేవుని వాక్యము వినిపించబడ్డ కంటే ముందే నీ ఆత్మ పరమాత్మతో, పరిశుద్ధ ఆత్మతో లీనము కావాలి. నీ ఆత్మ ఈ లోకంలో ఉన్న పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటే అది రూఫ్ దాటి పైకి పోదమ్మా. నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి పనికి మాలినన్నయ్యా అయినా నన్ను ఈరోజు వాడుకో, నీ వాక్యముతో నన్ను సంధించు, నన్ను పరిశుద్ధుని చేయి నువ్వు అడిగితే. అందుకే యెషయా అన్నాడు, నేను అపరిశుద్ధుల మధ్య ఉన్నా, అపవిత్ర పెదవులు గల వారి మధ్య ఉన్నా, నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నానని యెషయా అంటే, ఆ పెద్దలలో ఒకడు, ఆ శరాపులలో ఒకడు లేచి ఆ నిప్పులు, అక్కడ కాలుతున్న నిప్పులు తీసుకొని వచ్చి యెషయా పెదవులకు తగిలించాడు. ఇది తగలాలండి. వాక్యము చెప్పేవానికి, వినేవాని చెవులకు ఆయన కాలిపోతున్న పరిశుద్ధాత్మ అయిన నిప్పులు తగిలించాలి. అప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నువ్వు సంఘంలో ప్రతివారు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము మాట్లాడుతున్న మాటలు, మనము చేస్తున్న ఆరాధన ఎందుకమ్మా? మన చుట్టూ ఉన్న ఎవరిలో ఉన్నాయని నేను చెప్పడంలే, మన చుట్టూ ఉన్న అపవిత్రాత్మలు బయటికి పోవాలి. దేవుని ఆత్మ దిగి రావాలి. దేవుని వాక్యము ప్రతి వారికి సరిపోదండి. దేవుని వాక్యము కొంతమంది వినరండి. ఎందుకు వినరు? వినకుండా చేసేదే దురాత్మ. వాక్యము పడిన వెంటనే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? రోడ్డు పక్కన పడ్డాయంట, త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షులు వచ్చి ఆకాశ పక్షులు ఏంటమ్మా? దురాత్మలు.
రోడ్డు పక్కన పడ్డా. ఎందుకు? నీ 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 హృదయాన్ని నువ్వు చదును హృదయాన్ని చదును ఎప్పుడు చేసుకుంటావు? స్తుతి ఆరాధన జరిగేటప్పుడు. మన హృదయాలను దేవుని ఎదుట పరీక్షించుకొని సరైన రీతిగా చేయగలిగితే, క్రీస్తునందు ప్రేమల వాళ్ళరా. 7వ వచనం తిరిగి మనం వద్దాం. చూడండి ఎలా ఉండాలి మన పాటలు. మన స్తుతి ఆరాధన ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క దురాత్మలను పారదోలి దేవుని ఆత్మను ఆహ్వానించేదై ఉండాలి. మన పాటలు చమత్కారంగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. చమత్కారం అంటే దేవునిని స్తుతిస్తూ దేవునిని పొగుడుతూ మన జీవితాల్లో. బాగా గమనించండి, ఇక్కడ చమత్కారము అన్నాడు, కానీ ఇక్కడ టాలెంటెడ్ అనలే. చమత్కారము అంటే నేర్చుకున్న విద్య. బాగా వినండి. చమత్కారముగా అంటే తన జీవితంలో ఎక్స్పీరియన్స్డ్గా ఆయన వాయించిన విధానం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. తిరిగి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయానికి వద్దాం. దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతములు 25. మొదటి దినవృత్తాంతములు 25. మొదటి దినవృత్తాంతములు 25 7వ వచనం. యెహోవాకు గానము చేయటంలో నేర్పు పొందిన తన సహోదరులతో కూడా ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయములో పిన్నయ్యని పెద్దయ్యని గురువని శిష్యులని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీచి ఆసాపు వంశమందున యోసేపు పేరిట పడెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. వై డిడ్ దే టేక్ ఆసాపు ఫస్ట్? చెప్పండి, మీరే చెప్పండి. ఆసాపు హేమాను ఎదుగుతూను ఒకటే సమకాలికులు. మొదట ఆసాపునకు ఎందుకు చిట్టి వేశారు? ఒకే ఒక ఆన్సర్ బైబిల్లో నుంచి. 50th Psalm ఇస్ ఫస్ట్. వారి కీర్తనలకు బాగా గమని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలను మన పరిశుద్ధ గ్రంథంలో ఉండేటప్పుడు వారి యొక్క ఆయనతో వారికి ఉన్న సత్సంబంధాలను బట్టి వారి కీర్తనలు మొదలుపెట్టారు. మొదటి కీర్తన ఎవరు రాశారో తెలీదు. 2వ కీర్తన నుంచి ఉంది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 2వ కీర్తన ఎవరు రాశారో తెలీదు. 3వ కీర్తన ఎవరు రాశారమ్మా? ఆలోచిస్తున్నారా? మన జీవితాల్లో గమనించలే. మొదట దేవుడు ఎవరి పాటలు ఎవరి కీర్తనలు అంగీకరిస్తారనేది మొదటి కీర్తనలో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక వారి పాటలు మాత్రమే వింటాడు. నువ్వు గ్రూప్లో కూర్చొని గొనుక్కుంటా నువ్వు పాటలు పాడితే దేవుడు వినడు. ఇది ఆయన చెప్తున్నమాట. 2వది, ఇట్లా పాటలు పాడే వాళ్ళు ఉన్నప్పుడు క్షమించండి, మన సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంది. కొంతమంది గొనుక్కుంటున్నారు, సనక్కుంటున్నారు. 2వ కీర్తనలో నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొదటి వచనం చదవండి. 2వ కీర్తన ఒక్కడ స్టాప్ చేయండి. వాట్ డస్ ఇట్ టెల్స్ మీ? అల్లరి చేసే వాళ్ళందరూ, వాక్యంలో ఏముంది? అల్లరి చేసే వాళ్ళందరూ వ్యర్థమైన దాని గురించి అల్లరి చేస్తున్నాను, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. నీ పని అంటే 2వ అధ్యాయము 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోరపోపు త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఆడ ఆయన కోపించును. బాగా గమనించండి. మొదట అన్ని జనుల గురించి మాట్లాడాడు. వాళ్ళు వ్యర్థమైనది ఆలోచిస్తున్నారు, దాని గురించి ఆలోచించొద్దు. ఏమంటాడు? భయభక్తులు కలిగి, నీవు చేయాల్సింది భయభక్తులు కలిగి వణుకుచూ ఆయనను సంతోషించు, ఆయనను యెహోవాను సేవించు. నీ చేతనైతే ఆయనను మరియ ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకో. ఆయన కోపం నీ మీదికి రాదు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 3వ కీర్తన ఎవడదమ్మా? దావీదుదే. గమనించండి. క్రీస్తునందు ప్రేమ. అక్కడి నుంచి దావీదు ప్రారంభమవుతాడు. ఈ తర్వాత గమనిస్తే మొట్టమొదటి కీర్తన ఆసాపుది, దావీదు తర్వాత. గమనించండి, ఇంటికి పోయి చూడండి. ఎవరి కీర్తన లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. నెక్స్ట్ కీర్తన 50వ కీర్తన ఆసాపు. గమనిస్తున్నారా?
దాని తర్వాత 72వ కీర్తన సొలొమోనుదే. 72. దావీదునకు సొలొమోనునకు మధ్య 50వ కీర్తన ఆసాపు. అందుకే మొదట ఆసాపు. గాడ్ విల్ పుట్ యు ఫస్ట్ ఇఫ్ యు పుట్ హిమ్ ఫస్ట్. దేవుణ్ణి మన జీవితంలో మొదట పెట్టుకుంటే, ఇదంతా రాసేదంతా దావీదు విషయాన్ని గురించే. దావీదు వాడుకోవటానికి ఇష్టపడింది ఎవరు? దేవుడు ఎన్నుకున్నవాడు, పరిశుద్ధాత్మ ఎన్నుకున్నవాడు. 88 ఎవరు రాశారమ్మా? హేమాన్ రాశాడు. ఆసాపు తర్వాత ఎవరున్నారమ్మా పేరు? అది గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు తప్పు చేయడమా గమనించాలి మీరు. ఈ ఎన్నుకోవటానికి ఎవరు మొదట ఎవరి పేరు వచ్చిందమ్మా? 25వ అధ్యాయంలో మొదటి ఈ ఆసాపును, హేమానును, యెదూతూనును ఎన్నుకోవటానికి మొదటి పేరు ఎవరిది వచ్చింది? దావీదుది. 25వ కీర్తనలో గమనించండి. గాడ్ హస్ పుట్ డేవిడ్ ఫస్ట్ అండ్ గేవ్ హిమ్ అన్ అథారిటీ టు సెలెక్ట్ ద సింగర్స్ దేర్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము దేవుని కొరకు చేసిన చిన్న చిన్న పనులు దేవుడు మర్చిపోడు. మనం దేవుని కోసం చేసిన పనులను దేవుడు మర్చిపోడు. గమనించండి. హీ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ వీ డూ ఫర్ ద గాడ్. దేవుని కోసం మనం చేసిన పనులు చిన్న విషయాలే, చాలా ఆత్మీయమైన విషయాలను మనకు దొరుకుతాయి. 50వ కీర్తన ఆసాపు రాశాడు. తర్వాత 73వ కీర్తన, 73 నుంచి 83 దాకా ఆసాపు ఉన్నాయి. 73 నుంచి 83 దాకా 11 కీర్తనలు ఉన్నాయి. మొదట ఆసాపుది ఎందుకు పెట్టాడు? 50వ కీర్తన ఆసాపుది పెట్టాడు. 73 నుంచి 83 ఉన్నాయి. 72 రాసి ఉండొచ్చుగా. సొలొమోనుకి 50 పెట్టిండొచ్చుగా. బాగా ఆలోచించండి. కీర్తనల గ్రంథం 150 కీర్తనలో మొదట దావీదు వచ్చాడు. తర్వాత ఆసాపుదే వచ్చింది. తర్వాత హేమాన్ వచ్చాడు. తర్వాత 89 యెదూతూను వచ్చాడు. దావీదు ఎన్నుకున్న వాళ్ళలో చీటీలు ఎవరికి పడ్డాయి? ఫస్ట్ చూడండి మీరే. ఫస్ట్ చీటీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 9వ వచనం. మొదటి చీటీ ఆసాపు వంశం చూడండి. రెండవది హేమాను క్రీస్తునందు. రెండవది గెదల్యా పేరట వీరును సహోదరులు 12. మూడవది 10వ వచనం జక్కూరు పేరట పడను వీరును వీరి సహోదరులు 12. నాలుగవది ఇజ్రీ పేరట పడను వీరును మన సహోదరులు. 60 నెతన్యా పేరట పడను వీరును వీరి కుమారులు సహోదరులు 12. 14వ వచనం. 7వది యెషర్యా పేరట పడను వీరును వీరి కుమారులు సహోదరులు 12. 8వది యెషయా పేరట పడను వీరును వీరి కుమారులను 12. 9వది మతన్యా పేరట పడను వీరును వీరి కుమారులు 12. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితంలో దేవుడు వారిని కోరుకున్నది కూడా వారికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టే. ఇది మనం గమనించాలి. చాలామంది దేవుడు చూస్తున్నాడా, నేను ఇచ్చే దేవుడు చూస్తున్నాడా, నేను వచ్చే దేవుడు చూస్తున్నాడా, నేను స్పెండ్ చేస్తున్న దేవుడు చూస్తున్నాడా అని మీరు అనుకుంటారమ్మా. హేమాను యెదూతూను దేవునికి యథార్థమైన భక్తి కలిగి వారి పాటలు రాశారు. కానీ దేవుడు వారి సంతతిని ఆశీర్వదించాడు. క్రీస్తునందు విన్నవారా, మన జీవితాల్లో గమనించాలి. ఒక భక్తుడు దీని గురించి మాట్లాడుతుంటే ఒక భక్తుడు అన్నాడు, ఎవ్రీ సాంగ్ ఈజ్ నాట్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు ద లార్డ్. ఎవ్రీ సాంగ్ వి సింగ్ విత్ అవర్ మౌత్ లిప్స్ ఈజ్ నాట్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు ద లార్డ్. ఎవ్రీ మ్యూజిక్ వి మేక్ ఇన్ ద చర్చ్ ఈజ్ నాట్ ఎ ఫేవరెట్ మ్యూజిక్ టు ద లార్డ్. వాయించేవాడు తన నైపుణ్యత చూపించడానికి వాయిస్తే దేవుడు ఆ నైపుణ్యతను లెక్క చేయడు. వాయించేవాడు దేవుని స్తుతిస్తూ యథార్థంగా తను పాడుతున్న పాట విలీనమై దేవుని కొరకు పాడగలిగితే, ఎవ్రీ మ్యూజిక్ విల్ లిసన్ ఇన్ ద చర్చ్, ఎవ్రీ ప్రైజ్ అండ్ వర్షిప్ విల్ లిసన్. నేను చాలామందిని చూశాను, బయట తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, బయట పోయి సిగరెట్లు పడేసి వచ్చి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో గమనిద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇంతమంది దావీదు యాజకులను 24వ అధ్యాయం 18వ వచనంలో చూసా. దావీదు యాజకులను సిద్ధపరిచాడు. 24 తరగతులు దావీదు. ఇప్పుడు చూడండి 25వ అధ్యాయము 31వ వచనం. 24వది రోమబిత్తియెజరు పేరట పడెను వీరి కుమారులు సహోదరులు 12. ఒక్కొక్కరిని 12 మందిని చేశారు. అంటే 2 వారాలు ఒక 12 మంది క్వైర్ డైరెక్టర్స్, ఒక చీఫ్ క్వైర్ డైరెక్టర్స్. వీరు ఎవరిని పాడిస్తారు? 23వ అధ్యాయం, మొదటి వృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం. నాకు డౌట్ వచ్చింది, క్వైర్ డైరెక్టర్స్ ఇంతమంది ఉంటే క్వైర్ ఎంత పెద్దగా ఉంటుంది? క్వైర్ డైరెక్టరే ఇంతమంది ఉంటే క్వైర్ ఎలా ఉంటుంది? మొదటి వృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం.
4,000 మంది ద్వారపాలకుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషంతో యెహోవాను స్తుతించువారుగా. క్వైర్ ఎంత తల్లి? 4,000 అమ్మా. 100 వాయిస్ క్వైర్ అంటారు ప్రతి క్రిస్మస్కు కదా ప్రతివాడు. దావీదు ఎందుకంటే దేవుడి హృదయానుసారుడు. 4,000 మంది క్వైర్లు, 13 మంది క్వైర్ డైరెక్టర్లమ్మా. ఎలా ఉంటుందో ఆలోచించండి. యెరూషలేం దేవాలయంలో ఆనాడు ఇంకా తన కుమారుడు కట్టలేదండి. అది నాకు చాలా ప్రాముఖ్యం. ఇంకా కట్టలే, ఇంకా దేవాలయం కాలే. దేవాలయంలో సేవ చేసేవాడిని ఎన్నుకున్నాడు. ఇంకా పోట్లాటలు లేనేలేదండి. ఎవడు ఏం పని చేయాలో ముందే చెప్పేశాడండి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, హృదయానుసారుడు, దేవునికి హృదయానుసారుడు, దేవుని హృదయానుసారంగా ఆలోచిస్తాడు. దేవుని హృదయానుసారుడు ఏది దేవుని హృదయానుసారంగా ఆలోచించడం దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఎంత దాకా జరిగించాడమ్మా? తన కుమారుడైన యేసు వచ్చేదాకా అభియా తరగతి నిలబెట్టాడు. అవర్ థింకింగ్ షుడ్ ఆల్వేస్ టు సీ దట్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ యువర్ థింకింగ్, యువర్ ప్లానింగ్. జీవితంలో మనం ఏది చేసినా అది చిరస్థాయిగా నిలబడిపోవాలి. మన పిల్లలకు అది ఆశీర్వాదం కావాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, అందుకే ఈయన దేవునికి హృదయానుసారుడయ్యాడు. అల్టిమేట్లీ విల్ కమ్ బ్యాక్ టు డేవిడ్ ఓన్లీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో దేవుని గూర్చిన ఆలోచన, దేవుని సంఘాన్ని గూర్చిన ఆలోచన, దేవుని ఆజ్ఞను గూర్చిన ఆలోచన, దేవుని సేవా పరిచరులు గూర్చిన ఆలోచన, ఈ దినం దేవుని సంగీతాన్ని గూర్చిన ఆలోచనమ్మా. ఇలాంటి వారు ఈ దినాల్లో కరువయ్యారు. ఇంతగా దేవుని ప్రేమించేవారు ఈ దినాల్లో కరువయ్యారు. ఇట్ ఈస్ నాట్ టూ లేట్ ఫర్ అస్ టు ఆస్క్ గాడ్, ప్రభా మా సంఘంలో ఇలాంటి వాళ్ళు కావాలి, మేము ఇలా తయారు కావాలి, మేము ఇలాంటి వారుగా కావాలి. ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడమ్మా. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి మనము కూడా ఆసాపు, హేమాను, యెదుతూనుల వలె మన బిడ్డలకు దేవుని గూర్చిన విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, తలాంతులను దేవునికి నేర్పించి దేవుని కొరకు వారు జీవించులాగున మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఒకసారి ఈ సాయంకాలం నాయన దావీదు యొక్క హృదయ ఆలోచనను, దావీదు యొక్క మా ప్రభా తను ఇంప్లిమెంట్ చేసిన విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, మా ఊహకు మించవు నాయన. ఇంకను మందిరము కట్టబడలేదు, ఇంకను మందిరానికి పునాదులు వేయబడలేదు, ఇంకను మందిరము కట్టడానికి అయ్యా ఇంకను ఎలాంటి ప్రయత్నము చేయలేదయ్యా. కానీ మందిరములో జరిగే సేవ విషయంలో, మందిరములో చేసే స్తుతి ఆరాధన విషయంలో దావీదు తీసుకున్న అతి శ్రేష్టమైన తీర్మానాలను బట్టి నేను స్తుతిస్తున్నామయ్యా. విశ్వాసం అనేది నిరీక్షించువాడి యొక్క నిజ స్వరూపమన్నావు. దావీదు విశ్వాసాన్ని మా ముందు ఉంచుతున్నాము నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదన్న నీ వాక్యాన్ని తన జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని అయా ఘనమైన దేవునికి ఘనమైన సేవ జరిగించాలని ఆయనలోని తపనను మా ముందు ఉంచారు నాయన. మా సంఘాలలో అలాంటి దావీదులను నేర్పండయ్యా, అలాంటి నీ సేవకులను లేపండయ్యా. మీరన్నా మీ కార్యాలన్నా, మిమ్మల్ని స్తుతించాలన్నా, మిమ్మల్ని గణపరచాలన్నా వారికి అలాంటి మంచి మనసులను ఇవ్వండయ్యా. మా జీవితాలలో మరి మా తండ్రి దావీదుల, మా తండ్రి ఆసాపుల, హేమానుల, యెదుతూనుల మా జీవితాలలో మేము దేవునికి సరియైన ఆయన కట్టడల విషయమై, ఆయన ఆజ్ఞల విషయమై, ఆయనను స్తుతించే విషయంలో మేము ప్రత్యేకమైన నీ పరలోకపు జ్ఞానము కలిగిన ఆయన మేము జీవించగలగటానికి సహాయము చేయండి. వారు చేసిన గొప్ప పరిచర్యను బట్టి వారి కుమారులు మా ప్రభా నీ నామం పేరట కట్టబడిన ఆలయములో వాలబడ్డారయ్యా. వారి చేత స్తుతి ఆరాధన జరిగిందయ్యా. ఆలయములో అతి శ్రేష్టంగా నీ మహిమ దిగవచ్చిందయ్యా. అలాంటి ఆరాధన మా సంఘాలకు కూడా మీరు దయచేయమని, అలాంటి వారిని మీరు రేపమని, మా సంఘములో అలాంటి ఆరాధన జరిగి నీ నామానికి ఘనత, మా జీవితాలకు ఆశీర్వాదము కలుగజేయమని వాక్యము విన్న ప్రతి వారిలోనైనా అలజడి దయచేసి సరి అయిన ఆరాధనను, సరి అయిన ప్రవర్తనను సంఘములో ఉన్న ప్రతివారు సరైన రీతిగా జీవించడానికి నీ కృప దయచేయమని, మా సంఘములోని ప్రతి వారిని దీవించమని, వచ్చిన వారిని వింటున్నవారు దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియ యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, చేరి వచ్చిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.